హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రసగుల్లాస్. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకుంటారో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి తప్పకుండా చూడండి. ఫస్ట్ టైమ్ గనక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ షాప్ స్టైల్ రసగుల్లా ఇంట్లోనే ఎలా చేస్తారో మీతో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. రసగుల్లా కోసం ఫస్ట్ పాలు తీసుకున్నాను. నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. పాలల్లో కొద్దిగా లెమన్ డ్రాప్స్ అయినా, లేకపోతే వెనిగర్ అయినా యూజ్ చేయాలి. అంటే మనం పాలు విరగాలనమాట. అందుకని లెమన్ అయినా, లేకపోతే వెనిగర్ అయినా యూజ్ చేస్తున్నాం. నేను వెనిగర్ యూజ్ చేశాను. వెనిగర్ యూజ్ చేసి పాలు పగిలేలా చేశాను. పనీర్‌కి కూడా సేమ్ ప్రాసెస్ అండి. పనీర్ అయినా ఇలానే చేసుకుంటాము. చూసారా? బాగా వచ్చేసింది మనకి. ఇది హై ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవాలండి ఈ పాలు. హై ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. పాలు జున్నులాగా అవుతుందండి. అలా అయిన తర్వాత మనము పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. నేను ఒక గిన్నె తీసుకొని కర్చీఫ్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. దానిలో డ్రైన్ చేసుకుంటున్నానండి. ఎక్సెస్ వాటర్ అంతా తీసేయాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దు. లైట్‌గా అది వదిలేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల వాటర్ అంతా దానిలో ఉన్నది డ్రైన్ అయిపోతుంది. తర్వాత షుగర్ సిరప్ చేస్తున్నానండి. ఒక గిన్నె పెట్టేసుకున్నాను. 1 కప్ షుగర్ తీసుకున్నాను. 1 కప్ షుగర్‌కి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఎలైచి యాడ్ చేస్తున్నాను. క్రష్ చేసుకొని ఎలైచి యాడ్ చేస్తున్నాను. ఈ లోపల మన వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. ఇది తీసేసుకుంటున్నాను. ఒకసారి గట్టిగా పిండేసుకోవాలండి. ఎక్సెస్ వాటర్ ఉంటే పోతుంది. ఇది తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. చూసారా ఎక్సెస్ వాటర్ అంతా పోయింది. బట్ మాయిశ్చర్ ఉండాలన్నమాట దానిలో. మాయిశ్చర్‌గా ఉండాలి కొద్దిగా. అంటే మరీ డ్రై అవుట్ అయిపోకూడదు. ఇదొక ప్లేట్‌లో తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే రసగుల్లాస్ మనకి అంత సాఫ్ట్‌గా, స్పాంజీగా వస్తాయి. విరగకుండా వస్తాయి మనకి రసగుల్లాస్. బాగా మిక్స్ చేసుకోవాలి. మనము బాటమ్ హ్యాండ్ ఉంది కదా! అది ఒత్తి ఒత్తి మిక్స్ చేసుకోవాలి. దాంతో బాగా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఒక డవ్ లాగా ఫార్మ్ అవ్వాలి. అంతా బాగా మిక్స్ చేయాలి. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ మైదా యాడ్ చేస్తున్నానండి. మైదా అయినా యాడ్ చేయొచ్చు. లేకపోతే ఉప్మా రవ్వ ఉంటుంది కదా! అదైనా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు రవ్వ. అది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ముద్దలా ఫార్మ్ అవ్వాలి. ఒక డవ్‌లా ఫార్మ్ అవ్వాలి. అంతా బాగా మెత్తగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎంత ఎక్కువ మిక్స్ చేసుకుంటే అంత బాగొస్తుందండి రసగుల్లా. పగలకుండా వస్తుంది. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం బాల్స్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని బాల్స్ చేసుకోవాలి. క్రాక్స్ రాకుండా బాల్స్ చేసి పెట్టుకోవాలి. అన్నీ అలానే అండి. క్రాక్స్ రాకుండా బాల్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. క్రాక్స్ రాకుండా మనం బాల్స్ చేసుకోవాలి. అన్నీ చేసేసుకుంటున్నానండి. అన్నీ అయిపోయాయి. రౌండ్స్ చేసుకున్నాను. బాల్స్ చేసుకున్నాను. షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. దానిలో 1, 1గా డ్రాప్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని డ్రాప్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మగ్గిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. టైం పడుతుంది. ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది. మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటున్నాను. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని జస్ట్ అలా తిప్పుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మగ్గిచ్చేస్తున్నానండి. చూసారా మన సైజ్ అనేది పెరిగింది. డబుల్ అయింది. మన స్వీట్ షాప్ స్టైల్‌లోనే రసగుల్లాస్ రెడీ అయ్యాయి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.